హలో చెప్పరా, హాయ్ చెప్పండి. మీ పేర్లు చెప్పినప్పుడు నువ్వు కూడా నిర్మల్ చెప్పు. తర్వాత విరాట్ వచ్చేసి వీళ్ళందరికీ నాన్న. తర్వాత మన సాత్విక్ వచ్చి బుడుగు ఫ్రెండ్ గోపి. తర్వాత మన పెద్దక్క చైత్ర, వీళ్ళకి అక్క. సో వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం మనం. వీళ్ళకి కొంచెం చప్పట్లు కొట్టండి, ఎనర్జీ వస్తుంది. ఏమండి, మన మధ్యన పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడో ఏం పాడుతున్నాడో వినపట్లేదు అంటున్నారు. దయచేసి కాస్త మీరు మాట్లాడుతున్నప్పుడు కొంచెం శృతి తగ్గించి మాట్లాడండి దయచేసి, ఏమనుకోవద్దు. కుదిరితే మాట్లాడకుండా వినండి. నువ్వు ఇందులో చెప్పాలి. ఇది ఒక చిన్న సన్నివేశం. 90sలో మిడిల్ స్కూల్లో కుటుంబంలో మన చిన్నారి బుడుగు ఇంకా వాళ్ళ స్నేహితులు, నేను ఇంకా గోపి అల్లరి చూద్దామా? ఈ పెద్దవాళ్ళు అసలు ఇంతే, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు నన్ను తింటారు. ఇక ఈ గోపి గారు ఒకరు, ఈ పెద్దవాళ్ళు అసలు ఇంతే, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు నన్ను తిడతారు. ఇక ఈ గోపి గారు ఒకరు, వీరు వచ్చారంతే చాలు, లేనిపోయి ఐడియాలు ఇచ్చి నన్ను ఇదికించేస్తారు. నాకేమో హోంవర్క్, వారికేమో సినిమాలు. అసలు ఈ లోకంలో మా చిన్న పిల్లలకి గౌరవమే లేదు. ఒరే బుడుగు, మీ నాన్న పడుకున్నారా? ఒకసారి నీ సైకిల్ తాళం ఎలాగవ్వు. మనము చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలి, లేకపోతే టికెట్లు అయిపోతాయి. అరే అలాగ భయపడిపోతావే, వచ్చేటప్పుడు నీకు ఒక ఐస్ ఫ్రూట్ కొనిస్తాగా. నేను నీ కోసం ప్రాణమైన ఇస్తాను, కానీ ఇప్పటికీ నువ్వు నీ సైకిల్ తాళం ఒకసారి ఇవ్వు. చూసావా నాన్న, నేనేమో కళ్ళు కాయల కాసేలాగా చదువుతుంటే వీళ్ళేమో సినిమా ప్లాన్స్ వేస్తున్నారు. ఈ బుడుగు వాడు ఏమో వాడి పుస్తకాలు మంచం కింద దాచేశాడు. నేనేమో బుద్ధిగా హోంవర్క్స్ అంతా పూర్తి చేశాను. నాకేమో ఇన్ని పుస్తకాలు, వీళ్ళకేమో సినిమాలు ఇంకా షికారు. ఏంట్రా ఇది, ఎప్పుడు చూస్తే టీవీ ముందు కూర్చుంటావు, ఈ సినిమా చూస్తే మార్కులు వస్తాయా? ఎవరు కరెంట్ బిల్ కడతారు? నీ అమ్మ నిన్ను బాగా గారాబం చేస్తుంది. వెళ్ళి ఆ లెక్క చే. రేపు పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయా? అప్పుడు చెప్తాని సంగతి. ఈ గోపిగాడు ఇద్దరు తోదొంగలే, ఎక్కడికి బయలుదేరారో. నాన్న, ఇవాళ గాది కదా నాన్న, అందుకే బాగా చదువు రావాలి అని గుడికి వెళ్తున్నాము. అవునంకల్, మనము ఆ సినిమా థియేటర్ దగ్గర ఒక గుడి ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. గుడికైతే నేను వస్తాను. గుడికా? అయితే నేను మీ అమ్మకు దాస్తాను, ఆగండి. డింగ్ డాంగ్. హలో అంకుల్, బుడుగు అండ్ గోపి ఉన్నారా? హాయ్ రా గోపి అండ్ బుడుగు. మన బాస్ సినిమా గుడి పక్కన థియేటర్లో వచ్చింది కదా, వెళ్దామన్నారు కదా. నేను మా అమ్మని అడిగి డబ్బులు తెచ్చుకున్నా. పదండి వెళ్దాం, మళ్ళీ టికెట్లు అయిపోతాయి. చచ్చినాం రా, పెరగెట్టండి.